నిర్మల్ జిల్లాలోని బాసర మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర వీఆర్ఓ, వీఆర్ఏ, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మగౌరవ ధర్నా నిర్వహించారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ శాఖను రద్దు చేసి రెవెన్యూ ఉద్యోగులకు పంచాయతీరాజ్ వ్యవసాయ శాఖలో విలీనం చేయాలని, తహసీల్దార్లను జిల్లా పరిషత్ సీఓలు అజమాయిషీలోకి తీసుకోవాలని, ప్రభుత్వ ఆలోచనలు విరమించుకోవాలని పట్టుబడుతూ బాసర మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే, మన ఊరు మన ప్రణాళిక, ఆసరా పింఛన్ల మంజూరు, ఆహార భద్రతా కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రోడ్డు భవనాల నిర్మాణానికి భూసేకరణతో పాటు సాదా బైనామాల ద్వారా రైతులకు మంజూరు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, బతుకమ్మ చీరల పంపిణీ, డబుల్ బెడ్రూమ్, ధరణి కార్యక్రమం ద్వారా 72 లక్షల మంది రైతుల భూములకు గ్రామ సభల ద్వారా రికార్డులు చూసుకుని ఏకకాలంలో అనేక పనులతో సుమారు 60 లక్షల మంది రైతులకు సంక్షేమ పథకాలు చేపట్టి రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పనిచేసిన ఘనత వీఆర్ఓలేది, వీఆర్ఓలేదే కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు కిషన్ రావు, ఇన్ఛార్జ్ వీఆర్ఓలు రమణ, రాజేశ్వర్, వీఆర్ఏలు రవి, సాయిబాబా, భూషణ్, విఠల్, అశోక్, లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బిద్దూర్ రమేష్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. ఇందుమూలంగా ఒకటి తెలియజేస్తున్నా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రెండోసారి, కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది ఈరోజు వీఆర్ఓ, వీఆర్ఏలు. ఎందుకంటే ఆ రోజు రైతు బంధు, రైతు బీమాని, ఈరోజు కుటుంబ సమగ్ర సర్వే కూడా ఈరోజు రెవెన్యూ శాఖ పకడ్బందీగా చేసి ఈరోజు మీకు రెండోసారి అధికారంలో రావడానికి చేసింది ఈరోజు వీఆర్ఓలు, వీఆర్లు. కాబట్టి వాళ్లకు విలీనం చేసే ప్రక్రియని వెంటనే మానుకోవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏదో ఒక చోట తప్పు చేసిందని మొత్తానికే రెవెన్యూ శాఖను తప్పుపడడం అనేది మీ మూర్ఖత్వం అని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక విషయం తెలియజేస్తున్నాం, మీరు మంత్రివర్గాల్లో కూడా మంత్రులు తప్పు చేశారు. ఈ మంత్రి మండలి మొత్తం సస్పెండ్ అయితే చేయలేరు కదా. అదే ఎక్కడో ఒకరు తప్పు చేస్తే ఈరోజు మీరు వ్యవసాయ శాఖలో రెవెన్యూ శాఖను విలీనం చేస్తారని మీకు ఎంతవరకు ఆలోచన మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అలాగే ఈ రెవెన్యూ శాఖకు ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలి. అలాగే 3000 జనాభా లేక 1500 ఎకరాల భూమికి ఒక వీఆర్ఓ అని, ఒక వీఆర్ఏ అని, ఒక సర్వే